హాయ్ హలో అండి. ఎప్పుడు మినపప్పు, పెసలు అదేవిధంగా మైదా పిండితోనే దోసలు వేసుకోవాలా, కొంచెం వెరైటీగా చెప్పొచ్చు కదా అనేసి అంటే కనుక ఈ టేస్టీ దోసలు అయితే ట్రై చేయాల్సిందే. శనగలతో దోసలు వేస్తే చాలా బాగుంటాయండి. పెసరట్ల టేస్ట్ వచ్చి ఈ శనగల దోసలు ఎలా తయారు చేయాలో చెప్తాను. స్టార్ట్ చేద్దాం వీడియో. ఫస్ట్ అయితే శనగల్ని నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇందులో రాళ్ళు కానీ ఎటువంటి డస్ట్ ఏమైనా ఉంటే తీసేసి శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టేసుకోవాలి. దీంతో పాటు కొన్ని బియ్యము వేసుకోవాలి. అదేవిధంగా దీంట్లోని కొన్ని మినపగుళ్ళు కూడా వేసుకోవాలి. బియ్యంతో పాటు వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం నిల్వ కూడా ఉంటుంది. 2 రోజుల వరకు మనము ఈ దోశలు అయితే వేసుకోవచ్చు. ఇలాగా శనగలతో పాటు బియ్యము, అదేవిధంగా మినపగుళ్ళు, శనగలు ఎంత క్వాంటిటీ వస్తుందో బియ్యం మినపగుళ్ళు కలిపి వేస్తే అంతే క్వాంటిటీ వస్తుంది. ఇవన్నీ వాష్ చేసుకుని శుభ్రంగా నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఎర్లీ మార్నింగే నేను చూపిస్తున్నాను చూడండి. శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ ఫిల్టర్ చేసుకున్నాను సేమ్ రెండింటిని కూడా. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి, అల్లం కూడా వేసుకోవాలి. మీకు ఇలా కాకుండా పైన వేసుకొని ఆ క్రంచీనెస్ తెలియాలంటే పైన దోశ పైన వేసుకోండి. లేదు అందులోనే మిక్స్ చేసుకొని మనం వేసుకోవాలంటే ఇందులోనే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోవాలి. సేమ్ అంతా పెసరట్లు పద్ధతే ఉంటుందండి. దీనికి కూడా ప్రాసెస్ అంతా అలాగే ఉంటుంది. మిక్సీ పెట్టుకొని ఉప్పు కూడా వేసుకొని చూసుకొని ఉప్పు కూడా వేసుకొని దీని అయితే మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత ప్లఫీగా దోశల పిండిలాగా మనకి తయారయ్యిందో. దీన్ని ఏమీ నానబెట్టిన అవసరం లేదండి, అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే పెనాన్ని బాగా వేడి చేసుకొని ఇలాగ మనం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని దీన్ని దోశలా వేసుకోవాలి. ఈ పిండి మనకి కావస్తే ఫ్రిడ్జ్లోని 2 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. మీరు ఒకవేళ దోశ వేసుకున్నాక ఒక 10 మినిట్స్ అలాగా మళ్ళీ వేసుకోవాలి అంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. తినేటప్పుడు మనకి ఆ టేస్ట్ అనేది పోకుండా ఉంటుంది. అలా ఎక్కువసేపు బయట పెట్టే కన్నా అప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో తీసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది మనకి అలాగా స్టెబిలిటీగా ఉంటుంది. లేకపోతే కొంచెం ఫ్లేవర్ అనేది మనకి ఫ్రెష్నెస్ అనేది తెలీదు. అందువల్ల మీరు వేసుకునేటప్పుడు ఫ్రిడ్జ్లో తీసుకొని వేసుకోండి. తర్వాత దీంట్లోని ఇలాగ మనం దోశ వేసేసుకొని ఇది పలుచగా కాలితే పలుచగా, మందంగా కాలితే మందంగా ఎలాగైనా వేసుకోవచ్చు. తర్వాత దీనిపైన ఉల్లిపాయలు, నెక్స్ట్ జీలకర్ర వేస్తున్నాను. మీరు పచ్చిమిర్చి, అల్లం ఫస్ట్లో వేసుకోకపోతే కనుక ఈ పైన కూడా వేసేసుకోవచ్చు. ఇలాగా క్యారెట్ తురుము అలా కూడా వేసుకోవచ్చండి, మీ ఇష్టము. ఇలాగ ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు అయితే టర్న్ చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్ మీద మనము వేపుకోవాలి. ఇది కొంచెం వేగడానికి అయితే టైం పడుతుంది, పెసరట్లాగే. ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే కాల్చుకోవాలి. ఇది కొంచెం మనకి టైం అనేది పడుతుంది కాబట్టి నిదానంగా దీన్ని మీడియం ఫ్లేమ్ మీద అయితే మొత్తం కాల్చనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత జాయిగా తీసి రెండో వైపు అయితే టర్న్ చేసుకొని దీన్ని రెండో వైపు కూడా సేమ్ ఆ విధంగానే మనం కాల్చుకోవాలి. చాలా బాగుంటుందండి. దీంతో టమాటా చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ, నెక్స్ట్ బొంబాయి చట్నీ కానీ, పల్లి ఏ చట్నీ అయినా సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. శనగలు కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఏమాత్రం డోకా లేకుండా చక్కగా దీన్ని అయితే మనం బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. మనకి అప్పటికప్పుడు చేసుకోవాలి అంటే కనుక నైట్కి నానబెట్టేసుకొని మార్నింగ్ వేసుకొని తీసుకోవచ్చు. పిండి అయితే 2 డేస్ వరకు నిల్వ ఉంటుంది కాబట్టి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవచ్చు. నేనైతే పల్లీ చట్నీతో తింటున్నాను. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉన్నాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. సింపుల్ హెల్తీ దోశ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.